వేములవాడ టు సిరిసిల్ల స్టార్ట్ అయిపోయినాం. ఇక మన టెంపుల్లో శివయ్యని అయితే మొక్కేసి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఇక మనకి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సిరిసిల్ల. వెళ్ళేసి ఇక అక్కడ గణపతుల వీడియోస్ అయితే చూసేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అట్లనే మనకి మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి అక్కడ చూడుల్లి. అవన్నీ చూపెట్టిన తర్వాత నేను మళ్ళీ ఇటు కొర్లాకి వెళ్ళే రూట్లో ఇటు రాగా మాకు నాంపల్లి అయితే ఉంటుంది. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే రూట్లో మళ్ళీ మాకు ఇటు లెఫ్ట్ వెళ్తే నాంపల్లి వస్తుంది. నేను నాంపల్లి వెళ్ళి అక్కడ ఒక వీడియో కూడా తీస్తా చూడండి. ఇంక ఇట్లానే మంచి మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే నేను పెడతా. నాకైతే సపోర్ట్ చేసేయండి. చలో ఇక సిరిసిల్లకి వెళ్ళేసి అయితే మొత్తం గణపతులు అయితే చూసేద్దాం. అట్లనే మనకు యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ యూట్యూబర్ని అయితే కలిసేద్దాం. చలో మరి అక్కడ కలిసేద్దాం మరి. లోపలికి రమ్మంటే బయట కోళ్ళని చెప్తున్నది. ఘోరంగా పెద్ద కడుతులు సర్కిల్ అయితే బైపాస్ ఎంట్రీ సిటీ ఎంట్రీ సిరిసిల్ల టౌన్ 4 కిలోమీటర్స్. హియర్ ఈస్ ద గాయ్ రంజిత్ రెడ్డి. అయ్యప్పో సిగ్గుపడుతున్నావు. చల్లియో ఈడి దాకా అయితే వచ్చినాం. మన బ్రోని కలిసేసినాం. అయ్యో రంజిత్ రెడ్డి మామ వచ్చేసి మన బ్రదర్ అయితే సిరిసిల్లకి వచ్చినాం. గణపతి లెక్క మాట్లాడుతుంది కానీ మనోడైతే ఇచ్చి పాడే మొత్తం మనకన్నా డేంజర్ ఉంటుంది. చలో నేను కళాకారు ఆర్ట్స్ కార్డ్కి అయితే పోయి వీడియో చూపెడతాం. కలిసేసినాం మరి బ్రోన్ అయితే. చలో మరి కలుద్దాం మళ్ళా. మన కొరట్లన్నీ కళార్స్ మొత్తం మన లెక్కనే తయారు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు వచ్చి మన కొరట్ల నుంచి తీసుకొచ్చిన గణపతులు ఆల్మోస్ట్ ఇవన్నీ. సో ఫైనలీ రీచ్ కళాకార్ ఆర్ట్స్ వినాయకులు. ముంబై మోడల్ ఉన్నాయి ఆల్మోస్ట్ గణపతులు. వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇంకా నేను ఒక 2-3 గణపతులు తీసి మొత్తం అయినాయి అనుకున్నా. లోపలికి మొత్తం అంతా చూద్దాం గణపతులు. మాకు ఎదురుగా విష్ణుమూర్తి ఉన్నాడు. ఈరోజు అయితే వచ్చేసి నేను సిరిసిల్లలో ఉన్నా. మన సిరిసిల్లలో
కళాకార్ ఆర్ట్స్ వద్ద కళాకార్ ఆర్ట్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఇక్కడ మన గణపతులు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చూపెడతా. వీడియోని అయితే స్కిప్ చేయకుల్లి ఎండ్ వరకు అయితే విషయాలు. అట్లనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లనే కొంచెం లైక్ అండ్ షేర్ కూడా చేస్తే నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. నేను ఇంకా ఈ గణపతులే కాకుండా మనకి ఇంక ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్స్ అంటే మంచి మంచి బ్లాగ్స్ కూడా నేను తీస్తా. మంచి మంచి బ్లాగ్స్ కూడా నేను తీస్తా. చలో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అయితే మొత్తం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే దాదాపు ఒక 60% వర్క్ అయింది. గణపతులు కూడా బుకింగ్స్ అవుతున్నాయి. ఇక్కడ బుకింగ్స్ కూడా చేసుకునేటోళ్ళు తొందరగా వచ్చి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉంది. కొంచెం మీరు తొందరగా వస్తే మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే గణపతులు అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి అయితే అన్ని చూపెట్టేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనకైతే ఒకటి స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి అయితే ఉంది. ఇక్కడ ఇది మనకు వచ్చేసి దాదాపు మనకి ఒక 18 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. కింద అయితే చూసుకోవచ్చు మనకి చంద్రుడిని అయితే ఇవ్వడం జరిగింది, హాఫ్ మూన్ని. ఇంకా వర్క్ అయితే 80% అయిపోయింది. ఇంకొక 20% వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఒకసారి క్లోజ్అప్లో అయితే గణపతిని చూడండి. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ నా బ్యాక్డ్రాప్లో చూస్తుంది కదా, ఇది కూడా గణపతి వచ్చేసి దాదాపు 18 ఫీట్ల హైటే ఉంటుంది. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. నేను దీని ఫోటో అయితే డిస్ప్లే అయితే చూడండి. అట్లనే ఇక్కడ మనకి ఇంకా ఈ గణపతులు అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సర్కారు కొరట్లలో అయితే చూసి లేదా సేమ్ అదేవిధంగా కొంచెం ఇక్కడ డిఫరెంట్ లుక్ అయితే ఉంది. మరి ఫినిషింగ్ అయితే నాకు ఎట్లా ఉంటుందో చూసేద్దాం. నేను ఇది కూడా షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం మళ్ళీ మీకోసం. ఇంక ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు కొన్ని చిన్న గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ వర్క్ మొత్తం ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం తొందరగా చూపెడతా, చూసేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చిన్న గణపతులు. లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు, రైట్ సైడ్లో హనుమంతుడు, కింద ఎలిఫెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి అక్కడ వరకు అన్ని సేమ్ గణపతులే. ఇటు సైడ్ కొన్ని పెద్ద గణపతులు ఉన్నాయి. అటు వెళ్ళేసి వర్క్ అయితే అయిపోయిన గణపతులు ఉన్నాయి. నేనైతే అవి మీకు చూపెడతా. చలో అక్కడ చూసిద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన కళాకార్ ఆర్ట్స్ ఓనర్ ఈ అంకుల్ మనకి ఏదో సమాచారం చెప్తాడంట. ఒకసారి మరి వినేద్దాం. హాయ్ అంకుల్, నా పేరు సాయి. హాయ్, నా పేరు అమర్నాథ్ అంకుల్ నేమ్. మనది అడ్రస్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు వినాయకుల విగ్రహాల దుకాణము కళాకార్ ఆర్ట్స్. ఓకే, నేను అసలు మీకు ఇవ్వాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, ముంబై మోడల్ వినాయకులు తయారు చేసే ప్రతి ఒక్క షెడ్ ఎవరైనా ఉండని, నాది కాదు ఎక్కడైనా మీరు పోండి, ఆ పోయిన దగ్గర మీకు ముంబై మోడల్ అనేది మీరు ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఒక షెడ్లో ఒక మోడల్ ఒకటే రకం ఉంటుంది, రెండో మోడల్ సేమ్ కనబడద్దు. అది రెండో మోడల్ సేమ్ కనబడ్డది అంటే అది ముంబై మోడల్ కాదు, అది రబ్బర్ డై. అది ప్రింట్ తోటి ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ తీయచ్చు. అది తక్కువ ఖర్చుతో ఉంటుంది. మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి. ఒక మోడల్ ఒకటే కనబడాలి ఒక షెడ్లా. అదొక్కటి మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నా, అదొక్కటి చూసుకోండి. చలో, థ్యాంక్స్ అంకుల్ ఫర్ నైస్ ఇన్ఫర్మేషన్. చలో ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే అన్ని చూసేద్దాం. గణపతి అయితే ఉంది, కొంచెం కాన్సెప్ట్ యూనిక్గా ఉంది. గణపతి అయితే నేను చూపెడతాను. నా బ్యాక్ సైడ్లో ఉంది. అది నేమైతే వచ్చేసి విష్ణుమూర్తి స్వామి అవతారంలో ఉన్న గణపతి. మంచి ఆదిశేషు మీద అయితే పడుకొని ఉంటాడు. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపెడతా. చలో చూసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బుకింగ్స్కి అయితే వచ్చిళ్ళు వీళ్ళు. ఇక్కడ నుండి వచ్చిళ్ళు మనకు తెలియదు, కానీ ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి చూపెడతాన గణపతి ఇదే మనకి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి. చుతుల బ్యాక్ డ్రాప్లో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి ఆశేషు పైన అయితే పడుకొని ఉన్నాడు. ఆదిశేషుని అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు. ఆయన చూసుకోవచ్చు, అది తలకాయల పాము. ఇక్కడ ఇదైతే గణపతి ఎవరో బుక్ చేసుకున్నారు. మరి బుకింగ్ చేసుకున్న వాళ్ళు చూస్తే మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో జై గణేష్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. మనకి ఇది సింహాసనం మీద కూర్చున్నట్టు కాన్సెప్ట్. ఇంకా బ్యాక్ డ్రాప్లో అయితే ఇంకా గణపతి మస్తు ఉంది, చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్లో చూస్తుంది కదా గణపతి, సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకి అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మన కళాకార్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర షాప్లో అయితే చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది సింహాసనం మీద కూర్చుంది. వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది. దాదాపు మనకి ఇంకొక 20% వర్క్ అవుతుంది. ఒకసారి చూడాలి గణపతిని క్లోజప్లో. మంచి వర్క్ అయితే డీటెయిలింగ్ మస్తు ఇచ్చిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు, ఏర్పడుతుంది కదా, డీటెయిలింగ్ వర్క్ అయితే మస్తు ఇచ్చిళ్ళు.
సో ఈ గణపతిని క్లోజప్లో అయితే చూసేసిల్లు కదా. ఇంకొక గణపతి అయితే ఇటు ఉంది, నేను అవి కూడా మీకు చూపెడతా. చలో గణపతులను అయితే అన్నిటిని వీడియోని అయితే స్కిప్ చేయకుల్లి. ఇక్కడ చూడొచ్చు ఈ గణపతి అయితే వచ్చేసి బుకింగ్ అయిపోయింది. సింహాసనం మీద కూర్చొని కాలు అయితే ఇక్కడ ముంగట మనకి ఇట్లా ఫ్లవర్ ముంగట పెట్టినట్టు అవుతుంది కాన్సెప్ట్. అలాగే ఇంకా ఇటు సైడ్ కూడా గణపతులు అయితే ఉన్నాయి, ఇవన్నీ చూసేద్దాం తొందరగా. చలో వచ్చేసి మనకి లాల్ బాబు చూసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. నేను చూపెట్టిన కదా మీకు ఇందాకే, అక్కడ పంచ వర్క్ డీటెయిలింగ్ అయితే మస్తు ఉంది. షాలో కూడా కొంచెం మనకు డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గణపతులు అయితే మస్తు ఉన్నాయి, కొంచెం తొందర వచ్చేసి అయితే మీరు బుకింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంది స్పెషల్ ఏంటి అని అంటే ఒకటే పీస్ ఉంది. రేర్ అంటే ఒక గణపతి చేసిందంటే వాళ్ళు ఇంకో గణపతి చేయలేరు అసలుకే. ఇక్కడ మనకి సర్కార్ అయితే అయిపోయింది ఒకటి చూడులు. ఇక్కడ నా వెనక చూస్తుంది కదా సర్కారు, అదిరిపోయింది కదా, మస్తు వస్తుంది కదా. ఇది చూడొచ్చు గణపతి అయితే సర్కార్ ఫినిషింగ్ మనకు కొరుట్లలో కొంచెం వేరే ఉంది, ఇక్కడ మనకి వేరే ఉంది చూసుకోవచ్చు. మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే అదిరిపోయింది, నాకు అది బాగా నచ్చింది. పంచ వర్క్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అంటే మనకి అదిరిపోయింది. ఇక్కడ పంచ వర్క్ చూడొచ్చు. గణపతి అయితే బుక్ చేసుకున్నారు, మరి ఎవరు బుక్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయాలి. జై గణేష అని చూడొచ్చు. మనకు ఒక గణపతి ఉందంటే ఇంకో గణపతి అయితే మనకు అస్సలు లేదు, ఒకటే కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నందీశ్వరుని పైన వస్తున్న కాన్సెప్ట్తో ఉన్న గణపతి ఇది. ఇక్కడ కూడా మనకి మేము ముంబై మోడల్ అంటే ఒకటే. ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర్ల స్వామి అవతారంతో ఉన్నది. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇక్కడ మీరు కొంచెం చూసేయండి. ఇది శివుడు అవతారంలో ఉన్న గణపతి, శివుడు అవతారంలో ఉన్న గణపతి ఇది. ఇది వచ్చేసి మనకి మల్లారి. చలో ఇక్కడ వర్క్ ప్రాసెసింగ్లో ఉంది, కొంచెం మైన్ చూసేయండి. ఇక్కడ నేను మీకు చూపెట్టేస్తున్నా. ధోతి వర్క్ అయితే కాలే. సింహాసనం మీద ఉన్న గణపతి మనకి కింద గుర్రాలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనకి ఆదిశేషం అంటే అక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది గణపతి. మీకు స్టార్టింగ్లో పెట్టినది. ఇక్కడ మనకి బొట్టు చూడొచ్చు, త్రిశూలంలో శివుడిని అయితే ఇవ్వడం జరిగింది. పైన తీసుకోవచ్చు మనకి 5 సర్పాలు అయితే ఉన్నాయంటే ఆదిశేషు. ఇక్కడ మనకి విష్ణుమూర్తి సేమ్ ఎలాగైతే పడుకుంటారో ఆ పొజిషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు విష్ణుమూర్తి సేమ్. స్టార్టింగ్ది వేరు, ఇది వేరు అంటే మనకి కాన్సెప్ట్కి ఒక గణపతే ఉంది. ఇక్కడ బుకింగ్ అయిన వాళ్ళు చూస్తే మాత్రం ఒకసారి కామెంట్లో జై గణేష్ అని కామెంట్ చేసేయండి. మీకోసం నేను ఇంకెంత దూరం అయితే వెళ్ళడానికి రెడీ అయ్యి మీకోసం మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. గణపతిలో కాకుండా ఇంకా మంచి అంటే ఇంకా అన్ని వీడియోస్ తీసుకొస్తాం. మనకి వెదర్ చూడండి ఎట్లుందో. నేనైతే వర్షం పడుతుంది అనుకున్నాను, రాంగ వర్షం కూడా పడ్డది కొన్ని జాగాలల్లో. మనం రెయిన్ కోట్ వేసుకున్నాం, మనకి ఇట్లా ఏం కాదు. మల్లారి సర్కార్ ఇక్కడ ఏడే నా బెస్ట్ ఫ్రెండ్ ఇడిగా మా బావ. ప్రతి గణపతికి ఒక ఫోటో ఉంది అంటే ఏం వాడాలని. అవును ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తలేను. ఇక్కడ మనకు ఉంది ఫోటో, ముంబై మోడల్. మన కింద అంశం వస్తుంది గణపతికి. నేను ఉడతలే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాయి. ఇక్కడ మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతులు అటు సైడు. చలో మన కళాకార ఆర్ట్స్లో ఉన్న గణపతులు అయితే ఇవి. పీస్కి ఒకటే మోడల్ ఉంది గణపతి. ఒక మోడల్ ఉందంటే ఇంకో మోడల్ గణపతి అయితే అస్సలు లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే మనకి అంకుల్ కూడా మీకు వీడియోలో చెప్పిండు కదా, ముంబై మోడల్ అంటే ఒక గణపతి తయారు చేసినాము అని అంటే ఒకటే గణపతి ఉంటుంది మనకి ముంబై మోడల్ అని చెప్పేసి అంకుల్ చెప్పిండు. మీరు కూడా వినే ఉంటారు. చలో మీకైతే అన్ని చూపెట్టేసిన కదా. చలో ఉంటాం వల్ల మీకోసం మంచి ఇంకా వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని చలో ఉంటాం వల్ల. రైట్, థ్యాంక్ యూ. సో కళాకార్ ఆర్ట్స్ దగ్గర అయితే వీడియో తీసేసుకున్నాం, అయిపోయింది. చలో ఇక బయలుదేరుతున్నాం. మరి ఇక మనకి ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అయితే నాంపల్లి ఉంటుంది. నాంపల్లి కూడా వెళ్ళేసి నేను ఒక వీడియో అయితే పెట్టేస్తా. ఆ వీడియో కూడా చూసేయాలి మరి. ఇంకేం ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హెల్మెట్ పెట్టుకోరా అంటే ముంగడ పెట్టుకున్నాడు. ఏం చేస్తావు మరి, నేను రొప్పుతారా అంటే రొప్పుతాను అన్నాడు. వెళ్ళిపోతున్నాం. కొంచెం సపోర్ట్ చేయాలి నాకు కూడా. నేను మంచి వీడియోస్ అయితే తీస్తా. 100% కాదు, 1000%. ఎట్లా అంటే వీడియోస్ ఇచ్చి పాడే మొత్తం. ఇప్పుడంటే మనకి కొంచెం
స్టార్టింగ్ కాబట్టి స్టేజ్ కొంచెం వేరే ఉంటుంది మనకి. స్టార్టింగ్ కాదు, రంగంలో ఒకసారి దూసుకపోయినామంటే, ఒకసారి ఎంట్రీ ఇచ్చినామంటే గతమే ఇక వెళ్ళిపోవడం మీద ఉంటాయి వీడియోలు. చలో నాంపల్లి గుట్టకి వెళ్ళేసేద్దాం.